పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు సుడిగాలి పర్యటన చేపట్టారు. ముందుగా మండలంలోని చెముడుగూడ గ్రామంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని, అక్కడ ఏర్పాటు చేసిన అంగన్వాడీ స్టాల్స్ను పరిశీలించారు. స్వయంగా ఆయనే గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్లకు అందుతున్న వైద్య సేవల కోసం అడిగి తెలుసుకున్నారు. అనంతరం కన్నయ్యగూడలో సవర భాషా లిపి విద్యాలయాన్ని సందర్శించారు. గిరిజన భాషలను, సంస్కృతి సాంప్రదాయాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గిరిజనుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ఏనుగుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అని, గిరిజన ప్రాంతాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రేపు గుమ్మలక్ష్మీపురం ప్రాంతంలో పర్యటన చేద్దామని కమిషన్ తరపున, ఎస్టీ కమిషన్ తరపున నేను నిర్ణయించుకున్నాను. ఈరోజు వచ్చి ఒక 2 ఊర్లు చూశాను, 2 గ్రామాలు చూశాను. ఒకటి ఆరోగ్య సురక్ష కేంద్రం ఒకటి చూశాను, సురక్ష క్యాంపు. అదేవిధంగా కన్నయ్య కూడా చూశాను. తర్వాత ఇక్కడ మండల ఆఫీస్లో గ్రీవెన్సెస్ కూడా తీసుకోవడం జరిగింది. చాలా మన గిరిజన ప్రాంత సమస్యలు కొత్తవి కావు, తెలిసినవే. మొదటి నుండి ఇక్కడ ఉన్న సమస్యలు కానీ, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కానీ అన్నిటి మీద అవగాహన ఉంది. అయితే ప్రత్యక్షంగా చూస్తే అది వేరు, పరోక్షంగా పత్రికల ద్వారా తెలుసుకోవడం వేరే అన్న ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. చాలా సంతృప్తికరంగా సాగింది ఈరోజు పర్యటన. ముఖ్యంగా ఆరోగ్య సురక్ష క్యాంపు చాలా బాగా జరుగుతుంది. గిరిజనులు దాదాపు 1000 మంది అక్కడ టెస్టులు చేయించుకుంటున్నారు, నడుస్తుంది. ఒకప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు మా మిత్రుల ద్వారా క్యాంపులు పెట్టుకునే పరిస్థితి ఉండేది, మెడికల్ క్యాంపులు. వాళ్ళని వెళ్ళి బ్రతిమలాడి మందులు కొన్ని సేకరించి ఇవ్వడం అయ్యేది. అప్పటికే అది చాలా పెద్ద హెల్ప్లా అనిపించేది. అలాంటిది ఇప్పుడు రెగ్యులర్గా ఆరోగ్యశ్రీ సురక్ష క్యాంపులు జరగడం అనేది, జగనన్న సురక్ష క్యాంపులు జరగడం అనేది చాలా మంచి విషయం. దీనివల్ల చాలామందికి వాళ్ళకున్న సమస్యలు బయటపడుతున్నాయి. ఉదాహరణ మన గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా బీపీ అని అంటుంటాం, హైపర్ టెన్షన్, అది కానీ షుగర్, డయాబెటీస్ కానీ ఎవరు గమనించరు. ఎందుకంటే ఈ 2 సైలెంట్ కిల్లర్స్. మన ప్రాంతమే కాదు, మన దేశం కూడా రానున్న రోజుల్లో రాజధాని నగరం, డయాబెటీస్కి రాజధాని నగరం కాబోతుంది. ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ని ముందే గుర్తిస్తే, వాటి సరైన చికిత్స చేస్తే ఆరోగ్యం అందుతుంది. ఆ రకంగా ఈ క్యాంపులు బాగా తోడ్పడుతున్నాయి. అదేవిధంగా వీటిని ఫాలోఅప్ చేయడం కూడా జరుగుతుంది. విద్య, వైద్యం, ఉపాధి అనే సమస్యలను మనం ముందు అడ్రస్ చేస్తే వాటి వల్ల దీర్ఘకాలికంగా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మంచి పని చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే విద్యలో కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అదేవిధంగా పిల్లల చదువుల పట్ల కానీ, పబ్లిక్ స్కూల్స్ని డెవలప్ చేయడం కానీ, నాడు నేడు ఈ పథకాల ద్వారా చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది మన మారుమూల ప్రాంతాలకు కూడా చేరడం చాలా సంతోషం. ఇదే విధంగా ఇక్కడున్న సమస్యల్లో ముఖ్యమైనవి ఏనుగులు మన ప్రాంతానికి వచ్చి వాళ్ళ హ్యాబిటేట్ పోవడం వల్ల మన ప్రాంతానికి వచ్చి మన పంటల నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. చాలా పెద్ద సమస్య, తీవ్రమైన సమస్య. దీన్ని ప్రభుత్వం దృష్టికి, పై అధికారుల దృష్టికి నేను వెంటనే తీసుకొస్తాను. అదేవిధంగా ఇది దీర్ఘకాలిక సమస్య కూడా, 1 సంవత్సరంతో పోవట్లేదు. అవి కొత్తగా మన జోన్ని సొంత జోన్ అనుకుంటున్నాయి. ఆ రకంగా మనల్ని డిస్ప్లేస్ చేస్తున్నారు. ఈ రకమైన కార్యక్రమాలకి సరైన దీనిలో పైనుండి చర్యలు అవసరం. రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయిలో కూడా అవసరం. ఆ రకంగా వాటి గురించి, సమస్యల గురించి నేను ప్రభుత్వం దృష్టి తీసుకొస్తాను. అదేవిధంగా ఇళ్ల సమస్యల గురించి కూడా ఇక్కడ చెప్తున్నారు గిరిజనులు. ఆ ఇళ్ల సమస్యల పట్ల, అదేవిధంగా మిగతా సమస్యలు, రక్షిత మంచినీరు, రోడ్లు, ఈ సౌకర్యాలు జరుగుతున్నప్పటికీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇవన్నీ ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి త్వరితంగా చేయడానికి నేను కృషి చేస్తాను. అదేవిధంగా మన ఐటీడీఏ పరిధిలో ఉన్న అధికారులు కూడా చక్కగా పనిచేస్తున్నారు. వారు మరింత సేవాభావంతో
చేసి మరింత మన గిరిజన ప్రాంతానికి సేవ చేస్తారని నేను భావిస్తున్నాను. రేపు కూడా నేను కొన్ని హాస్పిటల్స్ అదేవిధంగా విలేజెస్ చూసి అప్పుడు కూడా మీతో మాట్లాడతాను. అందరికీ ధన్యవాదాలు. అందుకే ప్రశాంతంగా ఉన్నా సార్. ఇప్పుడు 3 డజన్ల మంది అయిపోయాం. గవర్నమెంట్